గుంటూరు నగరానికి కొంచెం దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా ఒక భారీ అపార్ట్మెంట్ ఉండేది. దాని పేరు స్కైలైన్ హైట్స్. 20 అంతస్తుల ఎత్తులో నిర్మించబడిన ఆ భవనం నగరంలోనే అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లలో ఒకటి. అక్కడ డాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, ఐటీ ఉద్యోగులు ఇలా వందలాది కుటుంబాలు నివసించేవారు. అయితే ఆ భవనం గురించి ఒక విచిత్రమైన రూమర్ చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉండేది. రాత్రి 2:17 గంటలకు లిఫ్ట్లో ఒక అదనపు బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై 21 అని ఉంటుంది. దాన్ని నొక్కిన వాళ్ళు తిరిగి ఎప్పుడూ కనిపించరు. చాలా మంది దాన్ని కేవలం పుకారుగా కొట్టిపడేసేవారు. కానీ ఆ అపార్ట్మెంట్లో నివసించిన కొంతమంది మాత్రం ఆ కథ నిజమని నమ్మేవారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో అక్కడ నుంచి 5 వ్యక్తులు రహస్యంగా అదృశ్యమయ్యారు. పోలీసులు వెతికారు, సీసీ కెమెరాలు పరిశీలించారు, కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఈ విషయం గురించి తెలుసుకున్న కిరణ్ అనే యువ జర్నలిస్ట్ ఆసక్తి చెందాడు. అతను ఒక యూట్యూబర్ ఛానల్ కూడా నడిపేవాడు. మిస్టరీలు, అర్బన్ లెజెండ్స్, హర్రర్ సంఘటనల గురించి వీడియోలు చేసి ప్రజలకు చూపించేవాడు. ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు, ఈ రూమర్ వెనుక నిజమేంటో నేను కనుక్కుంటాను అని. ఒక శనివారం రాత్రి కెమెరా, ట్రైప్యాడ్, టార్చ్ తీసుకొని స్కైలైన్ హైట్స్కు చేరుకున్నాడు. అపార్ట్మెంట్ గేట్ దగ్గర కూర్చున్న వాచ్మ్యాన్ అతన్ని అనుమానంగా చూశాడు. ఎక్కడికి బాబు అని అడిగాడు. లిఫ్ట్ గురించి విన్నాను, నిజమో కాదో తెలుసుకోవాలి అన్నాడు కిరణ్. ఆ మాట వినగానే వాచ్మ్యాన్ ముఖం మారిపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, వెళ్ళొద్దు బాబు అన్నాడు. ఎందుకు? ఎందుకంటే నా కొడుకు కూడా ఇదే మాట చెప్పాడు. కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది? వాచ్మ్యాన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను 5 ఏళ్ల క్రితం ఆ లిఫ్టులోకి వెళ్ళాడు, ఇప్పటికీ తిరిగి రాలేదు. ఆ మాటలు విన్నప్పటికీ కిరణ్ వెనక్కి తగ్గలేదు. అతను భవనంలోకి ప్రవేశించాడు. రాత్రి 2 గంటలకు మొత్తం అపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా మనుషుల కదలిక లేదు. దూరంగా సముద్ర అలల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కిరణ్ లిఫ్ట్ ముందు నిలబడి కెమెరా ఆన్ చేశాడు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:15, 2:16 ఆ టైంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే లిఫ్ట్ లోపల ఉన్న లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. లిఫ్ట్ స్క్రీన్ కొన్ని క్షణాలు గ్లిచ్ అయింది. ఆ తర్వాత అక్కడ ఒక కొత్త బటన్ కనిపించింది. ఆ నెంబరే 21. అది మిగతా బటన్లా లేదు, ఎర్రటి రంగులో మెరుస్తుంది. కిరణ్ గొంతు ఎండిపోయింది. అయినా ధైర్యం చేసి ఆ బటన్ నొక్కాడు. లిఫ్ట్ తలుపులు నెమ్మదిగా మూసుకున్నాయి. లిఫ్ట్ పైకి కదలడం మొదలైంది. 1st ఫ్లోర్, 5th ఫ్లోర్, 10th ఫ్లోర్, 15th ఫ్లోర్, 20th ఫ్లోర్. కానీ అక్కడ ఆగలేదు. సంఖ్యలు ఇంకా పెరుగుతున్నాయి. లైక్ 21, 22, 23, 24 అలాగే పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఆ భవనానికి 20 అంతస్తులే ఉన్నాయి. కొన్ని క్షణాల తర్వాత లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. కిరణ్ బయటకు అడుగు పెట్టాడు. అక్కడ చూసిన దృశ్యం అతని గుండెను ఆపేసింది. అది అంతస్తు కాదు, అది ఒక ప్రపంచం. చీకటితో నిండిపోయిన ఒక నగరం, పాత భవనాలు, ఖాళీ వీధులు, ఎక్కడా మనిషి కనిపించడం లేదు. గాలి కూడా కదలడం లేదు. ప్రపంచమంతా చనిపోయినట్లు అనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద గడియారం కనిపించింది. దాని ముళ్ళు 2:17 గంటల వద్దే ఆగిపోయింది. కొన్ని అడుగులు ముందుకు వేయగానే వెనక నుంచి ఒక స్వరం వినిపించింది. కొత్తవాడివా? కిరణ్ వెనక్కి తిరిగాడు. ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖం భయంతో నిండిపోయింది. నువ్వెవరు అని అడిగాడు కిరణ్. నా పేరు రమేష్. నేను 2015లో ఇక్కడికి వచ్చాను. అంటే 9 ఏళ్లుగా ఇక్కడే ఉన్నావా? రమేష్ చేదుగా నవ్వాడు. ఇక్కడ కాలం కదలదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వృద్ధాప్యానికి చేరరు, కానీ బయటకు వెళ్ళలేరు. కిరణ్ గుండెల్లో భయం మొదలైంది. ఇది ఒక ప్రదేశం అడిగాడు. రమేష్ మెల్లగా సమాధానమిచ్చాడు. ఇది జీవించి ఉన్న వాళ్ళ ప్రపంచం కాదు, చనిపోయిన వాళ్ళ ప్రపంచం కూడా కాదు. ఇది మధ్యలో చిక్కుకున్న ప్రపంచం. అప్పుడే నేల కనిపించింది. దూరంలో ఏదో భారీ ఆకారం కదులుతుంది. ప్రతి అదుగుతో భూమి వణుకుతుంది. రమేష్ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. పరిగెత్తు అని అరిచాడు. ఎందుకు? అది మనల్ని చూసింది. వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు. దూరంగా కనిపించిన ఆ ఆకారం క్రమంగా దగ్గరకు వస్తుంది. అది ఒక రాక్షసుడిలా ఉంది. దాదాపు 20 అంతస్తుల భవనం ఎత్తులో. దాని శరీరం మొత్తం వేలాది ముఖాలతో తయారైంది. ప్రతి ముఖం బాధతో అరుస్తుంది. రక్షించండి, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి, మమ్మల్ని కాపాడండి. ఆ అరుపులు వినగానే కిరణ్ శరీరం మొత్తం వణికిపోయింది.